హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ VineelaJagan వ్లాగ్స్. సో అందరూ ఎలా ఉన్నారంటే నేనైతే చాలా బాగున్నాను అండ్ మీరు కూడా హ్యాపీగా సేఫ్గా ఉన్నారని అనుకుంటున్నాను. అండ్ ఇంకొక 1 మంత్లో మనం 2021లోకి అడుగు పెట్టబోతున్నాము. సో నాకు అనిపించింది ఈ లాస్ట్ మంత్ ఆఫ్ 2020ని మనం యూస్ఫుల్గా మార్చుకొని అందంగా ఇంకా హెల్తీగా మనము 2021కి వెల్కమ్ చెప్పొచ్చు కదా అని. సో అందుకోసమే ఇవాల్టి నుంచి 30 days హెయిర్ గ్రోత్ ఇంకా క్లియర్ స్కిన్ ఛాలెంజ్ అనేది నేను స్టార్ట్ చేస్తున్నాను. సో ఏం లేదండి, ఎవ్రీడే నేను హెయిర్ కేర్కి ఇంకా స్కిన్ కేర్కి సంబంధించిన టిప్స్ ఇంకా ఏమేమి ఫుడ్స్ తీసుకుంటే బాగుంటుంది అవన్నీ నేను మీతోటి షేర్ చేసుకుంటాను. సో మీరు కూడా నాతో పాటు ఈ 30 days ఛాలెంజ్ తీసుకోండి అండ్ మీకు కూడా పక్కా బెనిఫిట్స్ అయితే ఉంటాయి, దానికి నేను గ్యారంటీ ఇస్తున్నాను. ఎందుకంటే ఇవన్నీ నేను చాలా ఇయర్స్ నుంచి ఫాలో అవుతూ వస్తూ ఉన్నాను, నాకైతే మంచి బెనిఫిట్స్ ఉన్నాయి. సో తప్పకుండా మీకు కూడా ఉంటాయని నేను అనుకుంటున్నాను. సో ఇవాళ day 1 కాబట్టి నేనైతే ఫస్ట్ హెయిర్ కేర్కి సంబంధించిన టిప్ మీతోటి షేర్ చేసుకుంటాను. అండ్ మీకు కనుక డల్ డ్యామేజ్డ్ హెయిర్ ఉండి ఇంకా ఎక్కువ హెయిర్ ఫాల్ అవుతూ ఉందంటే దాని అర్థం మీ హెయిర్కి తగినంత పోషణ లేదని అర్థము. మీరు ఎక్స్టర్నల్గా దానికి కేర్ ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ దానికోసం మనము ఏజెస్ నుంచి ఫాలో అవుతున్న ట్రెడిషన్ ఏంటంటే ఆయిలింగ్ మెథడ్. అది చాలా ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే మనకి ఆయిలింగ్ అనేది రెగ్యులర్గా మన హెయిర్కి అప్లై చేస్తూ ఉండడం వల్ల మంచిగా నారిష్ అవుతుంది మన హెయిర్ ఫాలికల్స్ అనేది. అండ్ మన హెయిర్ రూట్స్ కూడా మంచిగా స్ట్రాంగ్గా అవుతాయి. సో అవి వన్స్ స్ట్రాంగ్ అయ్యాయంటే మనకి హెయిర్ ఫాల్ అనేది ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. సో మనకి ఇప్పుడైతే చాలా డిఫరెంట్ ఆయిల్స్ అనేది మనకి అవైలబుల్గా ఉన్నాయి అండ్ ప్రతి ఆయిల్కి ఒక్కొక్క బెనిఫిట్ అనేది ఉంటుంది. బట్ అందరికీ ఈజీగా అవైలబుల్గా ఉండేది ఏదైనా ఉందంటే అది కోకోనట్ ఆయిలే. సో ఫస్ట్ అయితే ఇవాళ మనం ఆయిలింగ్ ఇంకా మసాజింగ్ అనేది ఇవాళ చూద్దాము. ఫస్ట్ స్టెప్ వచ్చేసి అదే అండి మన హెయిర్ కేర్లో. సో అది ఎలా చేసుకోవాలనేది ఫస్ట్ అయితే చూసేద్దాం. సో ఈ ఆయిల్ మసాజ్కి మీరు ఆలివ్ ఆయిల్ అయినా యూస్ చేయొచ్చు, లేదంటే క్యాస్టర్ ఆయిల్ అయినా యూస్ చేయొచ్చు. బట్ క్యాస్టర్ ఆయిల్ యూస్ చేసేటప్పుడు మీరు క్యారియర్ ఆయిల్ అనేది కంపల్సరీ యూస్ చేయాలి. లేదంటే ఆల్మండ్ ఆయిల్ యూస్ చేయొచ్చు, లేదంటే మనకి ఈజీగా దొరికే కోకోనట్ ఆయిల్ అయినా యూస్ చేయొచ్చు. అండ్ నేనైతే ఇప్పుడు కోకోనట్ ఆయిల్ తీసుకున్నాను నా హెయిర్ లెంత్కి సరిపడా. అండ్ ఒక చిన్న బౌల్లో నేను డబల్ బాయిలర్ మెథడ్లో నేను ఆయిల్ని హీట్ చేసుకుంటున్నాను. మనం ఎప్పుడు పొయ్యి మీద డైరెక్ట్గా హీట్ చేసుకోకూడదు అనమాట. సో ఇలాగా వేరే గిన్నెలో వాటర్ యాడ్ చేసి అది బాయిల్ చేసి దానిపైన మనం ఆయిల్ అనేది ప్లేస్ చేస్తే మనకి ఆయిల్ అనేది మంచిగా వార్మ్ అవుతుంది. సో నేను ఒక కాటన్ బాల్ హెల్ప్ తోటి మంచిగా ఫస్ట్ అయితే మన హెయిర్ రూట్స్కి నేను ఆయిల్ అనేది ఈక్వల్గా అప్లై చేసుకుంటున్నాను. సో ఈ స్టెప్ అనేది మనకి చాలా క్రూషియల్ అండి. మనకి ఫస్ట్ రూట్స్ అనేది మంచిగా స్ట్రాంగ్గా ఉండాలి. సో అందుకోసం ఫస్ట్ రూట్స్ నుంచి తర్వాత టిప్స్ వరకు మనం ఆయిల్ అనేది మంచిగా అప్లై చేసుకోవాలి. సో తర్వాత మనము ఇలాగా టిప్స్ అనేది చాలా నెగ్లెక్ట్ చేయకుండా చేసుకోవాలి, అప్పుడు మనకి స్ప్లిట్ ఎండ్స్ అనేవి తగ్గుతాయి. సో మసాజ్ పాయింట్స్ అనేది ఉంటాయండి. సో మనం ఆ పర్టికులర్ పాయింట్స్లో మనం ప్రెషర్ అనేది అప్లై చేయడం వల్ల మనకి బ్లడ్ సర్క్యులేషన్ అనేది మంచిగా అవుతుంది. అప్పుడు కొత్త హెయిర్ గ్రోత్ అవ్వడానికి అనేది మనకి పాసిబుల్ అవుతుందన్నమాట. సో మనము మంచిగా వార్మ్ ఆయిల్ అప్లై చేసుకొని మంచిగా మసాజ్ అయితే చేసుకోవాలి. కొంచెం రిలాక్సింగ్గా ఉంటుంది ఈ ప్రాసెస్ అనేది. మీరు మంచిగా మ్యూజిక్ అనేది ప్లే చేసుకుంటూ ఎంజాయ్ చేయండి. ఆ తర్వాత స్టెప్ వచ్చేసి మంచిగా టవల్ని హాట్ వాటర్లో డిప్ చేసి మంచిగా పిండేసుకోవాలన్నమాట. అప్పుడు మంచిగా వేడిగా ఉంటుంది, దాన్ని మీరు హెయిర్కి ర్యాప్ చేసుకోండి. సో ఈ ప్రాసెస్ చేయడం వల్ల మనకి ఏమవుతుందంటే ఆయిల్ అనేది మంచిగా రూట్స్కి చేరుతుంది. సో 30 days క్లియర్ స్కిన్ ఛాలెంజ్లో ఇవాళ day 1. సో మీకు కనుక డల్ అండ్ డ్యామేజ్డ్ స్కిన్ ఉంటే మీరు ఫస్ట్ స్టెప్ వచ్చేసి పైన ఉన్న డెడ్ స్కిన్ అంతా తీసేయాలన్నమాట. అది ఎక్స్ఫోలియేషన్ అంటారు, అది చాలా ఇంపార్టెంట్. సో వన్స్ మన స్కిన్ పైన ఎక్స్ట్రా డెడ్ స్కిన్ అనేది రిమూవ్ అయిపోతే మన స్కిన్ అనేది ఫ్రెష్ స్కిన్ అనేది మళ్ళీ వస్తుంది. సో అందుకోసం ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఎక్స్ఫోలియేషన్. సో మనం ఇవాళ ఇంట్లోనే ఈజీగా చేసుకునే హోమ్ మేడ్ స్క్రబ్ అనేది చూద్దాము. దానికోసం మనకు కావాల్సిన ఫస్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి
రైస్ ఫ్లోర్, బియ్యం పిండి. మనము దీంట్లో చాలా మంచి ప్రాపర్టీస్ ఉన్నాయండి. లైక్ మన స్కిన్ పైన ఉండే డెడ్ స్కిన్ రిమూవ్ చేస్తుంది. తర్వాత మన స్కిన్ పైన ఉండే బ్లాక్ హెడ్స్ కానీ వైట్ హెడ్స్ కానీ, ఆ తర్వాత యాక్నే కానీ పింపుల్స్ కానీ, లేదంటే మనకి యాక్నే వల్ల వచ్చిన బ్లాక్ స్పాట్స్ కానీ ఇవన్నీ బాగా తగ్గిస్తుంది అనమాట బియ్యం పిండి. అండ్ మనకి ఇంకా మంచి బెనిఫిట్ ఏంటంటే మన స్కిన్ని లైటనింగ్ చేస్తుంది అనమాట, బ్రైటనింగ్ కూడా చేస్తుంది. అంటే మన షేడ్ అనేది ఒకటి తగ్గిస్తుంది అనమాట. మనము రెగ్యులర్గా అనేది మనం స్కిన్ కేర్లో యూజ్ చేస్తే మన స్కిన్ని అది లైటన్ చేస్తుంది 1 షేడ్. అండ్ తర్వాత మనకి ట్యాన్ ఉన్నా కూడా రిమూవ్ చేస్తుంది. సో మంచి మంచి ప్రాపర్టీస్ అన్నీ మనకి రైస్ ఫ్లోర్లో ఉన్నాయి. సెకండ్ ఇంగ్రీడియంట్ వచ్చేసి రా మిల్క్ అండి. సో మనకి మిల్క్లో కూడా మంచి మంచి ప్రాపర్టీస్ ఉన్నాయి స్కిన్ కేర్ బెనిఫిట్స్కి. సో ఫస్ట్ వన్ వచ్చేసి మనకి అది మంచిగా నారిష్ చేస్తుంది, తర్వాత మన స్కిన్ని మాయిశ్చరైజ్ చేస్తుంది అనమాట, అండ్ హెల్తీగా కూడా ఉంచుతుంది. అండ్ ఇంకా మంచి ప్రాపర్టీ ఏంటంటే మన స్కిన్ పైన ఎక్సెస్ ఆయిల్ రిమూవ్ చేస్తుంది. ఇది ఎస్పెషలీ ఆయిలీ స్కిన్ వాళ్ళకి చాలా బెనిఫిట్ అనమాట. అండ్ తర్వాత మన స్కిన్ పోర్స్లో ఉండే ఆయిల్ రిమూవ్ చేసి అవి క్లీన్గా చేస్తుంది. అండ్ తర్వాత వాటిని టైటన్ కూడా చేస్తుంది. సో వన్స్ మన స్కిన్ పైన ఉండే పోర్స్ క్లీన్ అయ్యి టైట్ అయ్యాయంటే మన స్కిన్ అనేది చాలా స్మూత్గా కనిపిస్తుంది. అండ్ థర్డ్ ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి పసుపు. మనకి పసుపు లైక్ చాలా ఏజెస్ నుంచి మనము బ్యూటీ స్కిన్ కేర్లో యూజ్ చేస్తూ వస్తూ ఉంటారు కదా. సో దాంట్లో మంచి మంచి ప్రాపర్టీస్ అయితే ఉన్నాయి. బ్రైటన్ చేస్తుంది, తర్వాత బ్యాక్టీరియాని రిమూవ్ చేస్తుంది. సో అందుకోసం కొంచెం పసుపు అనేది మనం యాడ్ చేసుకుంటాము. సో ఇప్పుడు మనం ప్రొసీజర్ ఏంటనేది చూసేద్దాము. సో ఫస్ట్ ఒక బౌల్లో నేను మంచిగా పెద్ద టేబుల్ స్పూన్ రైస్ ఫ్లోర్ అనేది తీసుకున్నాను, బియ్యం పిండి. తర్వాత కొంచెం టర్మరిక్ సరిపోతుంది. మీరు ప్యాచ్ టెస్ట్ చేసుకోండి సెన్సిటివ్ స్కిన్ అయితే. అండ్ నేనైతే మిల్క్ యాడ్ చేసుకుంటున్నాను, నాది డ్రై స్కిన్ కాబట్టి. మీది ఆయిలీ స్కిన్ అయితే మీరు కర్డ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇది మంచిగా మిక్స్ చేసుకోవాలి. కన్సిస్టెన్సీ అనేది మరీ పేస్ట్లా కాకుండా మరీ టైట్గా కాకుండా ఇలా ఉంటే సరిపోతుంది, మనం స్క్రబ్ కాబట్టి. సో స్క్రబ్ అయితే రెడీ అయిపోయింది కదా. ఫస్ట్ అయితే ఎప్పుడైనా సరే స్క్రబ్ యూస్ చేసే ముందు ఫస్ట్ అయితే జస్ట్ వాటర్ తోటి ఫేస్ వాష్ చేసుకోవాలి. అది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మన స్కిన్ డ్రైగా ఉంటే మనము ఎక్స్ఫోలియేషన్ స్క్రబ్ అప్లై చేసామంటే ఇంకా డ్రై అయిపోతుంది. సో అందుకోసం ఈజీగా ఉండడానికి ఫస్ట్ అయితే ఫేస్ వాష్ చేసుకోండి వాటర్ తోటి. తర్వాత ఇంకా మెల్లిగా స్క్రబ్ అనేది అప్లై చేసుకోవాలి. అండ్ మన స్కిన్ ఫేస్ పైన ఉండే స్కిన్ చాలా సెన్సిటివ్గా ఉంటుంది కాబట్టి ఎక్కువ స్క్రబ్ అనేది చేయొద్దు, ఎక్కువ ఫోర్స్ పెట్టేసి, ఎందుకంటే స్కిన్ సెల్స్ అనేది డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో చాలా జెంటల్గా మీరు అప్లై చేసుకోవాలి స్క్రబ్ అనేది. అండ్ మీరు ఇది నైట్ టైం యూజ్ చేయొచ్చు, లేదంటే మీరు స్నానం చేసే ముందు యూజ్ చేయొచ్చు. అండ్ వారంలో 2 సార్ల కంటే కూడా ఎక్కువ యూజ్ చేయొద్దు, అంత సేఫ్ కాదు స్క్రబ్ అనేది. either once or twice a week. అండ్ ఐస్ చుట్టూ ఉండే ఏరియా దగ్గర అసలు అప్లై చేయొద్దు. అండ్ మీరు నెక్ దగ్గర కూడా యూజ్ చేయొచ్చు. సో అప్లై చేసేసుకున్నాను కదా ఒక ఈవెన్ లేయర్ లాగా. అండ్ ఒక 5 minutes ఆగాక మనకి కొంచెం డ్రై అవ్వడం స్టార్ట్ అవుతుంది. అప్పుడు మళ్ళీ ఒకసారి వాటర్ అనేది ఒకసారి స్ప్లాష్ చేసుకొని అప్పుడు జెంటల్గా మీరు ఎక్స్ఫోలియేట్ చేస్తూ, అంటే ఐ మీన్ స్క్రబ్ చేస్తూ అప్పుడు ఫేస్ వాష్ చేసుకోండి. సో 5 minutes అయితే వెయిట్ చేద్దాం. సో చూసారు కదా బాగా డ్రై అయితే అవ్వడం స్టార్ట్ అయిపోయింది. సో వాటర్ అయితే స్ప్రింకిల్ చేసుకొని మసాజ్ చేస్తాము, లేకపోతే జస్ట్ వాటర్ తీసుకొని జస్ట్ ఇలా అప్లై చేయండి. మరి డ్రైగా అయిపోయింది కదా. సో మెయిన్గా బ్లాక్ హెడ్స్ దగ్గర మీరు నోస్ దగ్గర కానీ లేదంటే మౌత్ చుట్టూ కానీ సో కొంచెం ప్రెషర్ అనేది అప్లై చేసి మీరు ఇలాగా మసాజ్ చేశారంటే, స్క్రబ్ చేశారంటే సో మీకు ఎక్సెస్ హెయిర్ గ్రోత్ కానీ బ్లాక్ హెడ్స్ కానీ వైట్ హెడ్స్ కానీ అవన్నీ మంచిగా రిమూవ్ అయిపోతాయి. సో కొంచెమే ప్రెషర్ అప్లై చేయండి, ఎక్కువ వద్దు. సో
ఫేస్ వాష్ అయితే చేసేసుకున్నాను. నాకైతే స్కిన్ చాలా సాఫ్ట్గా స్మూత్గా అనిపిస్తుంది అండ్ ఒక షేడ్ కూడా మంచిగా బ్రైట్ అయినట్టు అనిపిస్తుంది, ఎందుకంటే నేను చాలా రోజులు అవుతుంది స్క్రబ్ చేసుకొని. సో హోప్ మీకు ఈ డే 1 స్క్రబ్ అనేది యూజ్ అయిందని అనుకుంటున్నాను. అండ్ రేపు మళ్ళీ సెకండ్ డే ఏం చేస్తామనేది చూడాలంటే తప్పకుండా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అసలు మర్చిపోవద్దు. సో అంతేనండి ఇవాళ డే 1 హెయిర్ కేర్ అండ్ స్కిన్ కేర్ ఛాలెంజ్లో. అండ్ రేపు మళ్ళీ నేను మిమ్మల్ని కలుస్తాను. సో అప్పటి వరకు బాయ్.